పాల్గొనే అవకాశం ఉంది. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్, పూలకంటి మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటి రాను రాను దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం గతంతో పోలిస్తే ఏమైనా తగ్గుతున్నట్టు కనిపిస్తుందా అని నేనైతే అనుకోవట్లేదు సార్. ఎందుకంటే పాలిటిక్స్ లో ఇట్ ఈస్ క్వైట్ అన్ప్రిడిక్టబుల్. సిచ్యువేషన్ ఏ క్షణంలోనైనా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు తమిళనాడు ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. తమిళనాడులో విజయ్ పార్టీని కనుక తీసుకున్నట్టయితే అదే నేషనల్ పార్టీ కాదే, అది కూడా రీజనల్ పార్టీనే కదా. కాబట్టి ఇప్పుడు టైం బీయింగ్ కొంచెం మార్పు అనేది వచ్చి ఉండొచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలు భవిష్యత్తులో ఏ రకమైనటువంటి యొక్క ప్రభావం చూపుతాయి అనే దాని మీద చెప్పడం కొంచెం కష్టం. తర్వాత అది ఇట్ ఈస్ సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు కాంగ్రెస్ కనుక మీరు తీసుకున్నట్టయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ అని మనం అంటున్నాం, కానీ కాంగ్రెస్ ఎన్ని రాష్ట్రాల్లో పవర్లో ఉంది చెప్పండి మీరు. కాబట్టి చెప్పడం అనేది కష్టం, ఇది సిచ్యువేషన్. అయితే ఎవరైతే ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి వచ్చినప్పుడు చాలా అంశాలపైన ఇది ఆధారపడి ఉంటుంది. మనందరికీ తెలుసు, గతంలో కూడా మనం చూసాం. ఎన్టీ రామారావు కేసు తీసుకోండి. ఎన్టీ రామారావు ఆ లెవెల్లో 9 months పవర్లోకి వస్తాడని ఎవరిన ఊహించారా చెప్పండి. ఈ తమిళనాడు కేసు కూడా చూడండి, 2 years లోపల పవర్లోకి వచ్చాడు. కాబట్టి ప్రాంతీయ పార్టీలు పూర్తిగా సమసిపోయాయి నేనైతే అనుకోవట్లేదు సార్, అది సిచ్యువేషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది కొంత అనేది ప్రాంతీయ పార్టీల మనుగడ అనేది కొంతవరకు ఆ ప్రాంతీయ పార్టీ లీడర్స్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. దాన్నే మనం చారిస్మాటిక్ లీడర్ అంటాం. ఈ చారిస్మాటిక్ లీడర్స్ అనేవాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళ చారిస్మా అనేది పెరిగినప్పుడు ఆ పార్టీలు మనుగడ సాగిస్తాయి. ఆ పార్టీల చారిస్మా అనేది తగ్గినప్పుడు ఆ పార్టీల ప్రభావం అనేది కొంత తగ్గేటువంటి యొక్క అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభావం తగ్గుద్ది అని నేనైతే అనుకోవట్లేదు. ఎస్, రామరెడ్డి గారు చెప్పండి, ప్రాంతీయ పార్టీల అవసరం తగ్గిపోయింది అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏమైనా భావిస్తుందా? మన దేశం ప్రపంచంలోనే అత్యంత భిన్నత్వం ఎక్కువ ఉన్న దేశం మనది. కాబట్టి సహజంగానే ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఓసారి వాటి ప్రభావం ఎక్కువ ఉంటుంది, ఓసారి తక్కువ ఉంటుంది. 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే స్వతంత్రం వచ్చిన భావనతోటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే. స్వతంత్ర పోరాటంలో 6 దశాబ్దాలు పార్టీ పాత్ర సరే ఏది ఏమైనా ఉన్నది కాబట్టి ఆ పార్టీ దేశవ్యాప్తంగా బలంగా ఉండే. అక్కడక్కడ ప్రాంతీయ పార్టీ చిన్నగా ఉండే. తర్వాత కాంగ్రెస్ వైఫల్యాలతోటి తమిళనాడు, కేరళ, ఈశాన్య రాష్ట్రాల కాంగ్రెస్ వైఫల్యాలతోటి ప్రాంతీయ పార్టీలు పెరుగుతూ వచ్చాయి. కాంగ్రెస్ ఒక 3 దశాబ్దాలు నిరాటంకంగా దేశాన్ని పాలించింది కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్దే. తర్వాత ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ వచ్చిందో ప్రతిపక్షాల పార్టీల ఒక ఐక్యంగా ఏర్పడి తర్వాత కాంగ్రెస్ ప్రభావానికి మధ్యన 3 ఏళ్ళు బ్రేక్ తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ అధికారం రావడం, 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం తర్వాత ఆ సింపతి వేవ్లో 400 పైగా స్థానాలతోని రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడం, తర్వాత మాత్రం కాంగ్రెస్ కు ఆ జాతీయ స్థాయి పోయింది. మళ్ళీ 1989 తర్వాత కాంగ్రెస్ ఎప్పుడు సొంత మెజార్టీ తెచ్చుకోలే. కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గుతుంటే ఈ బీజేపీ దాని పూర్వ రూపమైన జనసంఘ్ నుంచి జనతా పార్టీ, తర్వాత బీజేపీ అయినాక ఇది పెరుగుతూ వచ్చిందంటే ఇప్పుడు 1 దశాబ్దం పైగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండనో బీజేపీ దాదాపు ఆ స్థాయిలో బలపడుతూ వచ్చింది. ఆ పరిణామాలతోటి మధ్యలో ప్రాంతీయ పార్టీలు అయితే ఎక్కువ ప్రభావం చూపించలేవు, ఆ ప్రభావం కొంచెం తగ్గింది. ఇది ఎప్పుడు ఇలా ఉంటుందని అనుకోవద్దు. ప్రాంతీయ పార్టీలు పూర్తిగా పోవు, లేదా ప్రాంతీయ పార్టీలే మొత్తం దేశాన్ని పరిపాలించే స్థాయికి రావు. ఈ 2 జరిగాయి. ఎందుకంటే దేశంలో భిన్నత్వం ఎక్కువ ఉన్నప్పటికీ ఆ భిన్నత్వంలో బలమైన మూలం ఉంది, ఏకత్వంలో సంబంధించిన బలమైన మూలం ఉంది భారతీయ సంస్కృతి. కాబట్టి ఆ మిగతా ఇప్పుడు కొన్ని దేశాలు కలిసి ఏర్పడ్డా తర్వాత విడిపోయినాయి, అలాంటి పరిస్థితి మన దగ్గర రాదు. ప్రాంతీయ పార్టీలు ఆ విధంగా ఏవో 1-2 పార్టీలు వాటి ఉనికికి ప్రమాదం ఏర్పడు అప్పుడు కొంచెం ఆ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే కానీ దేశ ప్రజలు దాన్ని ఎప్పుడు స్వాగతించారు అలాంటి విషయాలు. కాబట్టి ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అవి బలహీన పడడంలో ఇంతకుముందు మోహన్ రావు గారు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది. వాటికి ఏంటంటే సంస్థాగత నిర్మాణం పటిష్టంగా లేనప్పుడు క్యారిస్మాటిక్ లీడరే కాకుండా సంస్థాగత నిర్మాణం ఉండాలి. దేశంలో సంస్థాగత నిర్మాణ ప్రాంతీయ పార్టీకి ఎగ్జాంపుల్ టీడీపీ. ఎన్టీ రామారావు గారి గ్లామర్తో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ పార్టీలో ప్రముఖ అంటే సంస్థాగత నిర్మాణం ఏర్పడేది పార్టీల బలంగా. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏంటంటే మాదొక పొలిటికల్ యూనివర్సిటీ అని చెప్పుకునేవాళ్ళు. కొంతవరకు అది కరెక్ట్, అది అబద్ధమేం కాదు.
అది లేనప్పుడు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ఏదైతే ఏర్పడ్డ పరిస్థితి 15 సంవత్సరాలు అంటే ఎదురులేని ఒక పార్టీగా నాయకురాలిగా పశ్చిమ బెంగాల్ పాలించిందో ఒక ఓటమితోటి ఆ పార్టీ ఉనికినే ప్రమాద స్థాయి పడిపోయింది. పార్టీలో 2/3 ఎంపీలు పార్టీని వదిలిపెట్టే వేరే పార్టీ ఓ చిన్న పార్టీలో జాయిన్ అయ్యారు. ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అలా ఉంది. ఎందుకంటే ఓ సంస్థాగత నిర్మాణం లేదు, వ్యక్తి నియంతృత్వం ఎక్కువై ఆ వ్యక్తి నియంతృత్వంలో ఆ ఒక ఓటు బ్యాంకు బలంగా ఆ వ్యక్తిగా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు గెలిచినంత వరకు పార్టీ ఉంది. కానీ ఎప్పుడైతే ఓటమి వచ్చిందో ఆ పార్టీ ఉనికిగా ప్రమాదం ఏర్పడింది. మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చీలి ఏర్పడ్డదో ఆ పార్టీ కూడా మళ్ళీ చీలిపోయింది. ఇది శివసేన పార్టీ కూడా. పంజాబ్ లో అకాలీదళ్ పార్టీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. తమిళనాడులో ఇప్పుడు టీవీకే గెలిచినాక ఏఐడిఎంకే పరిస్థితి కూడా కొంచెం మారుతుంది, దెబ్బతింటుంది. తర్వాత ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు బీహార్ లో కూడా ఆర్జేడీ ఉంది కానీ అధికారంలోకి రాలేకపోతుంది. సో ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ప్రభావం తగ్గుతుంది. దానికి వాటి పొరపాట్లు ఎక్కువ. సహజంగానే ఆ ప్రాంతీయ పార్టీలకు రైవల్ పార్టీలు